జగన్ పరామర్శలకు వెళ్లడం, ప్రభుత్వం మీద విమర్శలు చేయడం, క్యాడర్ ఆయనకు తోడుగా ముందుకు సాగడం వరకు ఓకే. కానీ కొందరి అభిమానం హద్దులు దాటి చేస్తున్న ఓవర్ యాక్షనే వైసీపీకి చేటు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పిచ్చి ఫ్యాన్స్ ఇవి మానుకుంటేనే బెటర్ అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. వైసీపీ కార్యకర్తల అతి ఎంత తగ్గించుకుంటే జగన్కు, వైసీపీ ఫ్యూచర్కు, అన్నింటికీ మించి సమాజానికి అంత మంచిదన్న ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో పర్యటించారు. ఈ టూర్లో జగన్ ప్రసంగం, హాజరైన జనం, పోలీసుల తీరు వీటికి సంబంధించిన చర్చంతా ఒకెత్తైతే, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరొక ఎత్తు. ఆ ఫ్లెక్సీల్లో రాసిన డైలాగులు ఇంకొక ఎత్తు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెడ్ బుక్ మహిమ 11 సీట్ల ప్రెస్టేషన్ పీకు చేరడంతో జగన్ ఏ పర్యటనకు వెళ్ళినా అక్కడ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. జగన్ టూర్లో సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు పెట్టడం, అందులో రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర పదజాలంతో అంతుచూస్తామంటూ వార్నింగులు ఇస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. జగన్ రెంటపాళ్ల పర్యటనలో పలువురు ప్రదర్శించిన ప్లకార్డులు దుమారం లేపుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రప్ప రప్ప అని ఒకరు, రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచే మొదలని మరికొందరు, పొట్టేళ్లను నరికినట్టు నరుకుతాం నా కొడకల్లారా అంటూ అన్న వస్తున్నాడు, అంతు చూస్తున్నాడన్న ప్లకార్డులు ప్రదర్శించడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కార్యకర్తలు పుష్ప డైలాగులు రాస్తే కూడా తప్పేనా అంటూ జగన్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. సినిమా డైలాగును కూడా ఫ్లెక్సీగా పెట్టుకోకూడదా అని జగన్ ప్రశ్నించారు. పైగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీడీపీని రప్పా రప్పా నరుకుతానని ప్లకార్డు ప్రదర్శించారంటూ చెప్పుకొచ్చారు జగన్. అంటే కూటమి పాలన అంత అధ్వానంగా ఉందన్నమాట అంటూ ట్విస్ట్ ఇచ్చేశారు జగన్. అయితే జగన్ కవర్ డ్రైవ్పై తీవ్ర విమర్శలే వ్యక్తమవుతున్నాయి. సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల జగన్ పర్యటనను, కార్యకర్తల ప్లకార్డులను కోట్ చేస్తూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్న చంద్రబాబు ఎవరైనా నేరాలను ప్రోత్సహిస్తారా అంటూ ప్రశ్నించారు. చంపండి, నరకండి అని ఎవరైనా మాట్లాడతారా? జనం మీకు 11 సీట్లు ఇచ్చింది ఇందుకు కాదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రౌడీజం చేసేవాళ్లు, చట్టాన్ని ఉల్లంఘించే వాళ్లను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కూటమి నేతలు. జగన్ పుష్ప డైలాగ్ చెప్పి సమర్థించిన తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందనను కనీసం ఫీడ్బ్యాక్ రూపంలో అయినా ఆయన తెప్పించుకుని ఉంటే కాస్తైనా రాజకీయ అవగాహన వచ్చేది అంటున్నారు ఎనలిస్టులు. కానీ ఆయన కోటరీ గుప్పెట్లో ఉంటున్నారు. ఆ కోటరీ ఎవరో కాదు, సజ్జలే. వారు ఏది చెప్పమంటే అదే చెబుతున్నారు జగన్, అదే నమ్ముతున్నారు కూడా. ఎంతగా అంటే మనకు ప్రతిపక్ష హోదా వచ్చిందని ఆయన కార్యకర్తల సమావేశంలో సిగ్గు లేకుండా చెప్పేస్తున్నారు. ఆ హోదా కోసం కోర్టుకెళ్లినా రాలేదని అందరికీ తెలుసు. ఆయన తనదైన ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నారు. తాను ఏది చెబితే అది నమ్మేస్తారని అనుకుంటున్నారు. ఈ విచిత్రమైన మనస్తత్వం ఆయనకు ఇప్పుడే కాదు, సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉంది అంటున్నారు ఎనలిస్టులు. దిశ చట్టం తెచ్చాం, 5గురికి ఉరేశామని ప్రచారం చేసుకున్నప్పుడే ఆయన మానసిక స్థితిపై చాలామందికి అనుమానాలు వచ్చాయంటున్నారు. అవి ఎప్పటికప్పుడు బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆయన పదవి పోగొట్టుకుని ఎమ్మెల్యేగా మిగిలారు. ఇప్పుడైనా మారతారా అంటే తాను పైనుంచి పాతాళంలోకి ఎలా పడిపోయినా సరే ఆయనలో ఈసుమంత కూడా మార్పులేదు. మరింత మూర్ఖంగా మారిపోతున్నారు అంటున్నారు ఎనలిస్టులు. బహుశా ఆయన ప్రజల్ని భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న వ్యూహంలో ఉన్నట్లుగా ఉన్నారు. అసాంఘిక శక్తుల్ని, రౌడీలని పెంచి పోషించి వారితోనే వచ్చే ఎలక్షన్ చేద్దామని అనుకుంటున్నారు. ఎందుకంటే తనకు ఇక సామాన్య ప్రజలు ఓట్లు వేయరని క్లారిటీ వచ్చేసింది. ఆయన 5 సంవత్సరాల పాటు చూపించిన పులికేసి పాలనను ప్రజలు మరో 20 ఏళ్ల పాటు గుర్తు చేసుకుని ఉలిక్కి పడటం ఖాయం. అందుకే మళ్ళీ ఆయన వస్తే అనే భయం కలిగితే మరోసారి ఓటు వేయరు. అందుకే అలాంటి వారందరినీ ఓట్లు వేయడానికి రానివ్వకుండా చేసి తన పార్టీకి చెందిన వారితోనే ఓట్లు వేయించుకోవాలన్న ప్లాన్ సజ్జల అమలు చేయాలని ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలా అనుకుంటూ ఉంటే జగన్ రెడ్డి ఇంకా 1980లోనే ఆగిపోయాడని అనుకోవాలి. ఇది 2025. మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతోమంది రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పదవుల్ని శాశ్వతం చేసుకోవాలని కలలు కన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అందరినీ ప్రజాస్వామ్యం శంకరగిరి మాన్యాలే పట్టించింది. జగన్ పాదయాత్ర చేసి అద్భుతమైన మెజార్టీతో పాలనను చేపట్టారు.
కానీ ఆ తర్వాత కోటరీ ఎప్పుడైతే జగన్ చుట్టూ చేరిందో ఒక్కొక్కటిగా జగన్కు అన్నీ దూరమవుతూ వస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ ఆ కోటరీని దూరం చేసుకోకపోతే రాజకీయంగా శూన్యం కాక తప్పదంటున్నారు ఎనలిస్టులు. ఏది ఏమైనా సజ్జల వల్ల జగన్కు మొత్తానికే ఎసరొచ్చింది అన్న టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. మరి జగన్ ఆ కోటరీ నుంచి బయటపడతారా, లేక ఆ కోటరీ మాయలోనే కాలం గడిపేస్తారా అనేది వేచి చూడాల్సిందే.